ఆలోచనలోని మన తలంపుల్లోని ఇతరుల మీద కక్షలు ఉన్నప్పుడు, పగలు ఉన్నప్పుడు, ద్వేషాలు ఉన్నప్పుడు, కోపాలు ఉన్నప్పుడు, మత్సరములు ఉన్నప్పుడు, విమతలు ఉన్నప్పుడు, భేదాభిప్రాయాలు ఉన్నప్పుడు, కుళ్ళు ఉన్నప్పుడు, స్వార్థం ఉన్నప్పుడు, అసూయ ఉన్నప్పుడు, ఇతరులతోని కక్షలతో కూడిన మాటలు పలికే వారంగా ఉంటాం, పగలతో కూడిన మాటలు పలికే వారంగా ఉంటాం, ద్వేషాలతో కూడిన మాటలు పలికే వారంగా ఉంటాం, కోపాలతో కూడిన మాటలు పలికే వారంగా ఉంటాం, కుళ్ళుతో కూడిన మాటలు పలికే వారంగా ఉంటాం, స్వార్థంతో కూడిన మాటలు పలికే వారంగా ఉంటాం, అసూయతో కూడిన మాటలు పలికే వారంగా ఉంటాం, భేదాభిప్రాయాలతో కూడిన మాటలు పలికే వారంగా ఉంటాం. మన తలంపులో ఏముంటే అదే నోటి ద్వారా చెడు మాటలు మాట్లాడే వరంగా ఉంటాం. అందుకే దేవుడు అంటాడు, మన తలంపులు మంచిగా ఉన్నప్పుడు ఈ నోటితోని పరిశుద్ధమైన మాటలు పలకగలుగుతాం. మన తలంపులు పరిశుద్ధంగా లేకపోతే ఈ నోటితోని అపవిత్రమైన మాటలు వస్తాయి అంటాడు దేవుడు. అందుకే దేవుడు అంటాడు, జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 17వ వచ్చి చదువుకుందాం. తన పొరుగు వారి మీద ఎవడనో దుర్యాలోచన యోచింపకూడదు. దేవుడు అంటున్న పొరుగు వారి